పేజ్ పాత నిబంధన పేజ్ నంబర్ 719. హెచ్కేలు 37వ అధ్యాయం 2వ వచనం. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడేను, అవి కేవలము ఎండిపోయినవి. హల్లెలూయా. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడేను, అవి కేవలము ఎండిపోయినవంట కదండి. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు చూసినప్పుడు ఎండిపోయినగా ఉంటాయి కదండి. ఇంక ఈ విషయంలో నాకు విజయం రాదేమో, లేకపోతే ఈ అనారోగ్యం నాలోంచి పోదేమో, లేకపోతే ఈ కుటుంబ సమస్యలు నాకు తీరవేమో, లేకపోతే ఈ జాబ్ నేను ట్రై చేస్తున్నాను కదా ఇంక ఇది వచ్చేలా లేదు అని చెప్పి కొన్ని పరిస్థితులు చూసినప్పుడు మనం అలా కృంగిపోతాం కదండి. ఇది ఇంకా జరగదేమో, ఇది నా జీవితంలో జరగదు, అందరి జీవితంలో జరుగుతుంది, నాకే జరగట్లేదే. ఇది ఎంతో ఎముక అంటే ఏంటంటే ఎండిపోయిన ఎముక అంట, అందులో జీవం లేదు కదండి. కొన్ని పరిస్థితులు మనం కూడా చూసినప్పుడు మనలో కూడా కొన్ని డాక్టర్ రిపోర్ట్స్ ఉంటాయి కదండి. అమ్మా ఇంకా ఇది కుదరని రోగమమ్మా, ఇంకా మనం ఏమి చేయలేమమ్మా, మెడిసిన్తో కూడా తగ్గదమ్మా అని చెప్పినప్పుడు మనం ఎంతో బాధపడతాం కదండి. ఇది కుదరదంట, అది మనుష్యుల వరకు కదండి. కానీ దేవుడు ఇక్కడ ఈరోజు మనతో ఏం సెలవిస్తున్నాడంటే, ఇంకా చదివినట్లయితే, ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా. హల్లెలూయా. దేవుడు కూడా మనతో ఇప్పుడు అడుగుతున్నాడు, ఈ కార్యము నాకు అసాధ్యమా, జరగదా, నేను నీకు జాబ్ ఇవ్వలేనా, లేకపోతే నేను నీ కుటుంబంలో ఉన్న సమస్యను తీర్చలేనా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మనం ఏం చెప్పాలండి? హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. మనం అనాలంట, ఆ పరిస్థితితో ఏ పరిస్థితి అయితే మన మీదకి వస్తుందో ఆ పరిస్థితిలో మనం మాట్లాడేవారిగా ఉండాలి, మనం ప్రవచించేవారిగా ఉండాలి. ఏమని చెప్పాలి? ఏదైనా మన కుటుంబం మీదకి రాకూడని పరిస్థితి ఏదైనా వస్తున్నప్పుడు మనం ఏమనాలి? యేసు నామంలో. హల్లెలూయా. ఆ ఎండిపోయిన పరిస్థితి, లేకపోతే మనకు ప్రమోషన్ రాకపోతుంటే మనము ప్రవచించే వారిగా ఉండాలి. యేసు నామంలో నాకు ఈ ప్రమోషన్ వచ్చింది కాక. హల్లెలూయా. యేసు నామంలో ఈ రిపోర్ట్స్ తారుమారవు కాక. హల్లెలూయా. యేసు నామంలో నాకు విడుదల కావాలి అని మనము ప్రవచించే వారిగా ఉండాలంట. అప్పుడు ఆ ఎండిపోయిన పరిస్థితి మారుతుంది కదండి. మనం అటువంటి శక్తి కలిగిన వారిగా ఉండాలి. భక్తి ఉందంట, మనలో శక్తి కూడా ఉండాలి కదండి. హల్లెలూయా. ఇక్కడ ఇంకా చూసినట్లయితే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను బ్రతుకున్నట్లు నేను మీలోనికి ఏమిస్తున్నాడంటే జీవాత్మను రప్పించున్నాను. హల్లెలూయా. ఏంటంటే జీవాత్మ. హల్లెలూయా. మనకి ఈ అంత్యకాలంలో ఏం అవసరమండి? జీవాత్మ లేకపోతే మనం ఎండిపోయిన పరిస్థితిగా ఉంటాం. ఎండిపోయిన దాన్ని మనం తీసుకొచ్చి మధ్యలో పెడతామండి. మంచిగా చిగురించే మొక్కల్ని పువ్వుల్ని అలా మనం ఇంట్లో పెట్టుకుంటాం. అది ఎండిపోయిందంటే ఏం చేస్తాం? తీసి పడవేస్తాం కదండి. అది ఎండిపోయిందంటే అది ఎందుకు పనికిరాంది కదండి. మనం కూడా మన కుటుంబాల్లో ఎవరైనా మనల్ని అలా కార్నర్ చేస్తున్నారేమో, అంటే వీళ్ళు ఎందుకు పనికొస్తారండి, వీళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసిన వేస్ట్, లేకపోతే మనకి వీళ్ళు దేనికి కలిసి రారు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు కదా, వాళ్ళు కలిసి వెళ్ళామంటే మనకి ఇంకా లాస్ కాబట్టి అని చెప్పి మనల్ని వాళ్ళు కుటుంబాలు ఎవరైనా పక్కకు తోసేస్తున్నట్టున్నారు. అంటే మీకు అర్థమవుతుందండి, మన దగ్గర ఇప్పుడు స్థితిలో ఏమీ లేనట్టు. ఈ లేని స్థితిలో మనుషులు మనల్ని ఏం చేస్తారు? కార్నర్ చేస్తారన్నమాట, మూలకి పక్కన పడేస్తారు. మనం చేసే జాబ్స్ లో కూడా కదండి. ఎందుకు? వీళ్ళతో మనకి ఏమి కలిసి లేదు, వాళ్ళకి స్టేటస్ లేదు. ఈ రోజుల్లో ఏం చేస్తారండి? దేనికన్నా పిలవాలన్నా, ఏమన్నా పెట్టాలన్నా, ఏమన్నా చేయాలన్నా స్టేటస్ కదా. వాళ్ళకి సొంత ఇల్లు ఉందా, కారు ఉందా, స్టేటస్. మరి వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే ఏమన్నా బహుమతులు తీసుకొస్తారా, మనకేమన్నా కలిసి వస్తారా కదండి. అలా ఎవరన్నా మనల్ని కార్నర్ చేస్తున్నారేమో మనం బాధపడుతూ ఉంటాం కదండి. అలా మనల్ని కార్నర్ చేసినప్పుడు, అందరినీ పిలిచి మనల్ని ఒంటరి చేసేసినప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. కానీ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? అలాంటి పరిస్థితులన్నీ తీసివేసి మన తలని పైకెత్తుతానంటున్నాడు. హల్లెలూయా. మనకేంటంటే
మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. మన వాళ్ళ కుటుంబాల్లో చచ్చిన వారు ఉన్నామేమో. ఎందుకు వీళ్ళకి ఏ పెళ్లి పిలిచినా వేస్ట్, మనకి వీళ్ళు దేనికి కలిసి రాదు, ఏ ఫంక్షన్ కన్నా ఎందుకు పిలవడం వెళ్ళి అని జనాలు అనుకుంటున్నారేమో. మనల్ని మరుగు చేయకుండా వారు ఉన్నామేమో. కానీ దేవుడు ఈ రోజు నుంచి మనం బ్రతుకులాగిన మనలోనికి జీవాత్మను రప్పించదని సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయాలంటే జీవాత్మ మనలోనికి వచ్చాక మనము ఏం చేయాలన్నది చూద్దామండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం చూద్దామండి. జీవాత్మ అనగా పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనుభవము పొందుదురు. హల్లెలూయా. మనం అంటే మన పరిస్థితుల్లో దేవుడు మొదటిగా మారుస్తానంటున్నాడు. మనలోనికి జీవాత్మను రప్పిస్తానంటున్నాడు. మనల్ని బ్రతికిస్తానంటున్నాడు. ఏ హాస్పిటల్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే ఏ చీదరింపులు కావచ్చు, లేకపోతే జాబ్ చేసే దగ్గర మనం ఏమన్నా చదువుకునే దగ్గర ఏ విషయంగా మనం తృణీకరించబడే వారిగా ఉన్నా దేవుడు మనల్ని బాగు చేస్తాడంట. మనల్ని జీవాత్మించి మనల్ని బ్రతికింపజేస్తాడు. ఎక్కడున్నా మనం చిగురు పెట్టే వారికి ఉంటాం, కానీ ఎండిన స్థితి మనలో ఇక మీదట ఉండదంట. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. హల్లెలూయా. అప్పుడంట మన మీదకి పరిశుద్ధాత్మ వస్తుందంట కదండి. మనము మారు మనసు పొందాలి కదండి. మనం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుని నామంలో మనందరం మారు మనసు పొందాము. పాప క్షమాపణ మనం నిమిత్తం యేసుక్రీస్తు నామమున మనందరము బాప్తిజం పొందాం కదండి. అయితే పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలంట. పొందుకున్నప్పుడు మరి అయ్యగారు పరిశుద్ధాత్మని అయ్యగారు పొందుకున్నారు కాబట్టి మరి దూర ప్రాంతము మరి అయ్యగారి స్వగ్రామం అయినా మరి దేవుడు ఇక్కడ మహావృక్షంగా నాటుకున్నాడు. ఆయన ద్వారా గొప్ప సేవ చేస్తున్నారు. మరి అనేక రాష్ట్రాలు వెళ్తున్నారు. బలమైన సేవ దేవుడు మరి జరిగిస్తున్నాడు. అంటే మనం దేవుడు ఉన్నామంటే ఉన్నామన్న వారిగా కాదు, ఫలము కదండి. ఇప్పుడు ఒక చెట్టు నాటామంటే ఫలం వస్తుంది. మామిడి చెట్టు నాటితే మామిడికాయలు వస్తాయి, అవి మంచిగా మనం తింటాం, భుజిస్తాం కదండి. అలాగా దేవుడు మరి రాజ్కుమార్ అయ్య గారిని సాగుపించుకున్నారు. ఆయన ఇక్కడ నాటారు. మరి మహా వృక్షంగా మరి ఆయన ఎదిగారు, మంచి ఫలాన్ని ఫలిస్తారు కదండి. మరి ఆయన చేతి కింద మనం ఉన్నప్పుడు మనం కూడా అటువంటి విధంగా మనం కూడా మార్చబడాలన్నమాట. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పొందుకున్నప్పుడు అది ఎందుకమ్మా అవసరం? పరిశుద్ధాత్మ అంటే మనం తినకుండా, వాటర్ తాగకుండా, నీళ్ళు తాగకుండా ఉండగలమంది ఉండలేం కదా. మనకి అవి చాలా అవసరం కదా. భోజనం మనం రోజు చేయాలి, నీళ్ళు కూడా త్రాగుతూ ఉండాలి కదా. గొంతులో పెడుతుంది, మనకి ఆకలి వస్తుంది కదా. అట్లా మన భక్తి జీవితంలో పరిశుద్ధాత్మకి చాలా ప్రాముఖ్యత ఉంది కదండి. పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలంట. మనలో శక్తి ఉండాలంటే ఏదైనా నొప్పి వచ్చిందనుకోండి, అయిగా చెప్పినట్టు మనం ఎక్కడికో పరిగెట్టకూడదు. మనకి ఏదైనా నొప్పి వచ్చినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా, లేకపోతే ఏ పరిస్థితి వచ్చినా మన పరిశుద్ధాత్మ కలిగిన ఉన్న వాళ్ళు మనం తునకము వెనకం అనమాట ప్రార్థన చేసుకుంటాం. ప్రభు ఈ నొప్పిని ముట్టి తాకి స్వస్థపరుస్తున్నప్పుడు అది వెంటనే మాయమైపోతుంది కదండి. అటువంటి శక్తి కలిగిన వారుగా మనం ఉండాలంటాం. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇంకా చూస్తున్నట్లయితే కింద మనం పరిశుద్ధాత్మ ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? పేతురు గారు చెప్తున్నారు కదండి. మరి పేతురు గారు మరి ఇంకా 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఎటువంటి కార్యాలను చేశాడు అన్నది మనం చూద్దామండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలంలో పేతురుని యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టిన మొదలుకొని కుంటివాడు
మనుష్యుడు మోసుకొని పోవు చుట్టెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షం అడుగుతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అంట కుంటివాడు అంటే ఇలాంటి దేవాలయం ఉంటే అక్కడ కూర్చోబడితే అక్కడ అడుక్కుంటున్నాడంట. తనకి కాళ్ళు పనిచేయవు కదండి. అయితే అక్కడికి పేతురు యోహాను వెళ్తున్నారంటండి. వెళ్తున్నప్పుడు రొటీన్గా ఆయన చేసే పని ఏంటంటే అడుక్కోవడమే. పేతురు యోహాను ప్రవేశించుకోవచ్చుండగా అడుగుతున్నాడంటే, చూసి భిక్షం అడుగుతున్నట్టే పేతురు యోహాను వాణిని తేరి చూచి, హల్లెలూయా, పేతురు యోహాను వాణిని తేరి చూచి మా తట్టు చూడమని, హల్లెలూయా. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వాడి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నా దగ్గర కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. మనం కూడా అండి ఫస్ట్ మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున మనం బాప్తిజం పొందాలి. అంటే యేసు ప్రభు నేను వెంబడిస్తున్నాను, యేసు ప్రభు నా దేవుడు అని మనం నోటితో ఒప్పుకోవడమే కాదు, కానీ మనకున్న పాపాన్ని మనం విడిచిపెట్టాలి. మనం ఏమన్నా దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నట్టయితే అవి బయటకు కనిపించేవి కావచ్చు, లోపల కూడా ఉంటాయి కదండి. కుళ్ళు, కుటుంబాలు, కోపము, ద్వేషం, అబద్ధాలాడటం, ఇవన్నీ బయటికి కనిపించవు, అన్ని లోపల ఉంటాయి కదండి. వాటన్నింటినీ కూడా వేరే వాళ్ళని ద్వేషించడం, చెప్పుడు మాటలు మాట్లాడటం, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడం, ఇవేవైనా కావచ్చు, అవి లోపల ఉంటాయి, బయటికి కనబడవు. అవి కూడా పాపమే అన్నమాట. దేవుడి కన్నా ఎవరినైనా ఎక్కువగా ప్రేమించిన ఏ వస్తువునైనా వ్యక్తినైనా కదండి దేవుడికి అది ఇష్టం ఉంటుంది అనమాట. దేవుడే ప్రధానం, దేవుడే ఫస్ట్ అనమాట. దేవుడి తర్వాతే ఏదైనా కదండి. సో అలా లోపల ఉండొచ్చు, లేదంటే బయటికి కనిపించే కావచ్చు. పాపం ఏదైనా, ఏ పాపం ఉన్నా కదండి, ఒక్క వైట్ పేపర్ ఒక్క మచ్చ చాలంట కదండి. సో ఏ మచ్చ లేకుండా మనం దేవుడు ఉండాలి కదండి. ఉండడానికి మనం ట్రై చేయాలి. చేసినప్పుడు పరిశుద్ధాత్మ మనకి సహాయం చేస్తుంది. మనకి ఒకసారి పాపంలో నుంచి వచ్చాక ఎప్పుడైనా లోకము మనల్ని లాగినప్పుడు పరిశుద్ధాత్మ అడ్డుపడుతుంది. మనసాక్షి వద్దు అని మనల్ని హెచ్చరిస్తుంది. మనం అప్పుడు లోకంలోకి వెళ్ళమండి. హల్లెలూయా. ఆ విధంగా మనకి పరిశుద్ధాత్మ అవసరం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలి. పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అను వరకు మనం పొందుతామండి. హల్లెలూయా. ఇప్పుడు 10th క్లాస్ చదవాలి, ఇంటర్ చదవాలి, డిగ్రీ చదవాలి కదండి, వరుసగా క్రమం కదండి. యేసు ప్రభుని వెంబడిస్తున్నాను, యేసే నా దేవుడు అన్నప్పుడు మొదటిగా మారు మనసు పొందాలి. రెండవదిగా మనం బాప్తిజం యేసు నామములో తీసుకోవాలి. మూడవదిగా మనం పరిశుద్ధాత్మని పొందుకోవాలన్నమాట. పొందుకున్న తర్వాత దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు కదండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అది ఎవరికో కొంతమందికి అని ఇక్కడ రాయబడలేదు, అందరికీ. అడిగిన ప్రతి వారము పొందుకుంటాం. అది ఎవరికో పలానా వాళ్ళకే లేకపోతే పలానా వాళ్ళకే లేదు, ఖచ్చితంగా మనం పొందుకోవాలండి. హల్లెలూయా. సో పొందుకున్న తర్వాత ఇక్కడ పేతురు యోహాను ఎటువంటి కార్యం చేస్తున్నారు మనం చూద్దామండి. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అంటే ఎంత అథారిటీతో కదండి. యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పగానే వాడి దిక్కులు తెచ్చాడంట. హల్లెలూయా. అంటే ఇటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తారు కదండి. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న వారంట దేవుడి గురించి అటువంటి కార్యాలు జరిగిస్తారంటే. హల్లెలూయా. ముందు పేతురు చూద్దామండి. పేతురు ముందు దేవుడిని సిలువ వేస్తున్నప్పుడు, యేసు ప్రభు వారిని సిలువ వేస్తున్నప్పుడు 3 సార్లు వంకాడు కదండి. ఆయన ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు కాదనమాట, లోకంలో ఉన్నాడు అనమాట. బాగా ఉడుకు స్వభావం అనమాట. మరి యేసు ప్రభు వారిని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు కత్తి సైనికుడి మీద తీసుకుంటాడు కదండి. అటువంటి ఇంకా లోకము తనలో ఏలుబడి చేస్తూ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకున్న తర్వాత
సాఫ్ట్నెస్, ఒక మృదువైన స్వభావం. యేసు ప్రభు వారు అలానే ఉంటారు కదండి. ఆ మృదువైన స్వభావం తనలో కూడా వచ్చింది. తన ఇంకా ఏ మాత్రం లోపల కనిపించే పాపం కావచ్చు, బయటికి ఉండే పాపం కావచ్చు, ఏది కూడా తనలో లేదు కదండి. లేకుండా ఏమంటున్నాడు ఇక్కడ, మా దగ్గర కలిగి ఉన్నదే కదండి, మా దగ్గర కలిగి ఉన్నది నీకు ఇస్తాం. అంతకుముందు తన దగ్గర అది లేదనమాట. హల్లెలూయా. మనము కూడా మన దగ్గర ఆ పరిశుద్ధాత్మ లేకపోతే మనం కూడా మరి పొందుకుంటాం కాక. ఈ వాక్యం అయ్యేలోపు దేవుడు మనల్ని కూడా అటువంటి అభిషేకంతో నింపును కాక, అటువంటి అపోస్తల అభిషేకంతో దేవుడు మనల్ని కూడా నింపును కాక. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క పోరాటంలో, ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుడు మనల్ని కూడా అభిషేకం ద్వారా విడిపించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండములు బలము పొందెను. హల్లెలూయా. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. హల్లెలూయా. ఇది అక్కడ మనం చూసినట్లయితే అంటే మరి ఎండిన ఎముకల దగ్గర కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఏమని? జీవాత్మ రప్పించినప్పుడు హల్లెలూయా. 5వ వచనం 37 5వ వచనం. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను. అంటే మనకి ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అంటే మనం మొదటిగా బ్రతుకుతామంట. హల్లెలూయా. శారీరకంగా బ్రతుకుతాము, ఆత్మీయంగా కూడా మనం బ్రతుకుతాం కదండి. కానీ కొన్ని సంవత్సరాలకైతే శరీరం తిరిగి మనైపోవాలి, కానీ ఆత్మ నిత్యము జీవించినది కదండి. మనం ఇక్కడ చేసిన క్రియలకే ఫలితము. అయితే మనం నరకంలో బ్రతుకుతాం, లేదంటే పరలోక రాజ్యంలో బ్రతుకుతాం. కాబట్టి మన కార్యాలు మంచివై ఉండాలి కదండి. ఎండిన పరిస్థితులుగా ఉండకూడదు, ఎండిపోయిన కార్యాలుగా ఉండకూడదు. ఉన్నట్లయితే మనం నిత్య నరకాగ్నిలో పడిపోతాం కదండి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి, అంటే నిత్యము. ఇక్కడ ఒక చిన్న విషయం మనకి గమనించాలి, ఏంటంటే నిత్యము మనము దేవునితో బ్రతకాలి. కాబట్టి మనకి పరిశుద్ధాత్మ అనేది చాలా అవసరం కదండి. మనం ఇక్కడ వరకు ఆలోచించకూడదు, ఈ భూ సంబంధమైనదే కాదు, పరలోక సంబంధమైనది అనమాట. హల్లెలూయా. మనం నిత్యము మన ఆత్మ కూడా, శరీరమే కాదు, ఏ పరిస్థితి వచ్చినా మనము ఈ పరిశుద్ధాత్మ కలిగిన వారమైతే మనం జయించగలం అనమాట. అది ఏ పరిస్థితి, సైతం పెట్టిన పరిస్థితి, అది ఏ రోగము అన్నది మనకి తెలుస్తుంది. ఆత్మలో మనం వివేచించగలుగుతాం. అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి, ఈ భూలోకంలోనే కాదంట, పరలోకంలో కూడా. హల్లెలూయా. మనము పరలోకం కూడా చేరాలంటే పరిశుద్ధాత్మ అనేది మనకి ఎంతో అవసరం అండి. హల్లెలూయా. ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే వాడి కుడి చేయి పట్టుకుని లేవనెత్తగా వెంటనే వాడి పాదములను చీలమండలము బలము పొందెను. హల్లెలూయా. బలం వస్తుందంటండి. మొదటిగా మనం బ్రతుకుతాం. ఈ లోకంలో కూడా ఎంతో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నా కూడా మనం బ్రతుకుతాం. అపరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా చచ్చిన వారి వల్లే, ఎండిన వారి వల్ల మనం ఉంటాం కదండి. బ్రతుకుతాం, నిత్యము కూడా బ్రతుకుతాం. ఈ లోకంలో పరిస్థితులను ఎదుర్కొని బ్రతుకుతాం, నిత్యము ఆయనతో కూడా మనం బ్రతుకుతాం. ఇంకొకటి ఏంటంటే మనం బలము పొందుతామంటండి. హల్లెలూయా. ఏం పొందుతామండి? బలము పొందుతాము. ఆయన కోసం మనం బలమైన కార్యాలు కూడా చేస్తాం కదండి. హల్లెలూయా. ఇక్కడ మనం మన బలం పొందిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనం, వాడి దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. హల్లెలూయా. కొంతమంది మనం చూసినప్పుడు అనుకుంటారు కదండి, వీడు పడిపోవాలి. ఉన్నారండి, ఉంటారు కదా కొంతమంది. ఆ దేవుళ్ళకి వెళ్ళడంట ఏమవుతుందో చూద్దాం అని కొంతమంది మనకు వినిపిస్తూ ఉంటాయి కదండి. వాడికి ఉద్యోగం వచ్చిందంట, మనకి ఇక్కడ ఉంది కదా, ఇది కట్టేసుకుందంట, అదేంటి మనతోనే ఉంటుంది కదా, మనతోనే ఉండేవాడు తాగుడు మానేసుకుంటా.
చూద్దాం ఏమవుతారు, వీడు ఏమవుతారో కదండి. అయ్యగారు చెప్పినట్టు ప్రారంభం కాదు అంతం కదండి. అంతం వరకు మనం సహించుకోవాలి. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, కానీ మనం సహించుకోవాలి. అదేమవుతారో మనం చూద్దాం. వాళ్ళు పడిపోతారు, మంద పడుకొని ఉంటాడు. 10 సార్లు పడ్డా, 70 సార్లు పడ్డా మన దేవుడు లేపే దేవుడు కదండి. అలాగే చెప్తావా? అయితే ఇక్కడ మనం అంట ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అంట మనము మన జీవితంలో నిలిచి ఉంటామంట. హల్లెలూయా చెప్పకూడదండి. మనము నిలిచి ఉంటే వాడిగా ఉన్నామంట. అయితే జనులు మనం ఎప్పుడు పడిపోతామా? అయితే చెప్పినట్టు మరి వస్తున్నప్పుడు మరి వారికి ఏమైనా జరిగితే దేవుని నమ్మకానికి మరి దోషణ కదండి. అలా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. మనము అపవాదికి ఎక్కడ అవకాశం ఇవ్వకూడదు కదండి. ప్రతి ఒక్క పరిస్థితిలో మనం శోధింపబడతాం, కానీ చివరికి మనం సువర్ణము వలె మార్చబడతాం. కాబట్టి మనం ఏ శోధన వచ్చినా కూడా మనం జయించేవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు మనం జయించేవారిగా ఉంటామంటాం కదండి. ఇక్కడ వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయించు. మనల్ని ఎంతమంది పడద్రోయాలని చూస్తారో కదండి, ఎంతమంది మనం పడిపోవాలని చూస్తారో. వాడికి ఏదో ఒకటి జరగాలి, అప్పుడు నాకు సంతోషం. కొంతమంది ఉంటారు కదండి, ఎవరికైనా ఏదైనా బాధ జరిగితే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, చంకలు కొట్టేసుకుంటారు. అబ్బా బాగుంది, వాడికి అలానే కావాలి. ఎందుకంట వీడికి ఎందుకంట యోగుగా అయినప్పుడు కూడా చాలా మంది ఏం చేశాడో బయటకు ఏదాలో ఉన్నాడు, కానీ లోపలే పాపం ఉందో అంతా పోయింది, కలిగిందంతా పోయిందని యోగులు కూడా చాలా మంది అనుకుని ఉంటారు కదండి. కానీ యోగి అక్కడ దేవుడిని ప్రశ్నించలేదు. ప్రభు నాకు ఇది ఎందుకు జరిగిందని కూడా యోగు అనుకోలేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు కదండి. అటువంటి స్థిరమైన భక్తిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం కూడా అంటే పడిపోమంటా. హల్లెలూయా. మన చుట్టూ ఉన్నవారు ఎంతమంది ఏ పాపంలో పడిపోయినా దేవుడు మనల్ని ఇక్కడ ఉన్నవారు మనం మటుకు దేవుడు స్థిరపరిచినాడు. హల్లెలూయా. మనమంతా వాళ్ళు ఎక్కడైతే ఉండనివ్వండి, లోకంలో ఉండనివ్వండి, కానీ మనమంతా దేవుడి సన్నిధిలో గంతులు వేస్తూ దేవుని స్తుతించు మనము దేవాలయంలోకి వెళ్తామంట. హల్లెలూయా. అంటే ఆ పరలోక రాజ్యంలోకి మనం ప్రవేశిస్తామంటండి. హల్లెలూయా. మనకి ఎన్ని పరిస్థితులు వచ్చినా మనమంట తొనకము బెనకము, కానీ మనం ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు అంట దిగ్గున లేచి నిలుస్తామంట. ఏ ఫోర్స్ గా మనకి ఒక ప్రవాహం వస్తుంది అనుకోండి, మన జీవితంలోకి ఏదైనా ఫోర్స్ గా వాటర్ వస్తుందంటే ఏమైపోతామండి, కొట్టుకుపోతాం కదా. కానీ దేవుని కలిగిన వారంట అంత ఫోర్స్ వచ్చి కొట్టుకుపోయినా నిలుస్తామంట. హల్లెలూయా. మనకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభా 6 నెలలు అయిపోయింది ప్రభా, ఏంటిది ఇది ఇంకా మారట్లేదు పరిస్థితి, వాగ్దానం చేస్తావు కదా ఎప్పుడు నెరవేరుస్తావు. అప్పుడు నేను కూడా అనుకుంటాను, ప్రభా ఇంకెంతకాలం, ఎప్పుడు చేస్తావు. మనం అలా అనుకుంటూ ఉంటాం కదండి. మనకి కొంచెం తొందరగా అనిపిస్తుంది, అబ్బా చెయ్యొచ్చు కదా, నువ్వు చెయ్యగలవు కదా, అందరికీ చేస్తున్నావు కదా, చెయ్యి ప్రభా కదండి. తొందర పెడతాను ఉంటాం మనం, కానీ తగిన కాల సమయంలో ఆయన హెచ్చించే దేవుడు. హల్లెలూయా. వాళ్ళు ఎవరికో జరుగుతుంది, ఇక్కడ మనం దేవుడు నమ్ముకున్న మనకి జరగట్లేదు. అటువంటి ఆలోచన ఎప్పుడు మనలోకి రాలేకపోదండి. హల్లెలూయా. మనం కూడా ఒక రోజున నిలువబడతామంట. స్థిరముగా దేవుడు మనల్ని నిలువబెడతాడు. ఏ పరిస్థితిలో మీరున్నారో ఆ పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని స్థిరంగా నిలబెట్టి నడుచుచు గంటలు వేయచ్చు దేవుణ్ణి మీరు స్తుతిస్తారంట. హల్లెలూయా. ఈ ఎండిపోయిన ఆ పరిస్థితిలో నుంచి దేవుడు మిమ్మల్ని రప్పిస్తాడు, మిమ్మల్ని బ్రతికిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే అంటే వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, హల్లెలూయా, మీరు పడిపోవాలి అని చూచిన ప్రజలు ఏం చూస్తారంటే అండి, మీరు నడుచుచు దేవుని స్తుతించుట చూచెదరుగాక. హల్లెలూయా. అంటే మన చెడుని కోరుకున్న వారంతా ఏం చూస్తారంటే మన మంచిని చూస్తారంట. హల్లెలూయా. వాళ్ళందరినీ కూడా దేవుడు యేసు నామములో వాళ్ళందరూ కూడా పట్టబడుదురు
వాళ్ళందరూ కూడా పట్టబడాలి. వాళ్ళు కూడా నాశనం అయిపోవడం దేవుడికి ఇష్టం లేదు, మనకి ఇష్టం లేదు కదండి. మనల్ని మాట్లాడనేవారు కదండి, మనల్ని దూషించేవారు, మరి వర్క్ ప్లేస్లో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, మనం ఎక్కడున్న మా కుటుంబాల్లో కావచ్చు కదండి. దీనికి ఏదైనా జరగచ్చు కదా, దీనికి ఏదైనా అవ్వచ్చు కదా. నేను మా కళ్ళ ఎదురుగా ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళకి కుళ్ళు, వాళ్ళు చూడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కాదు, వాళ్ళలో ఉన్న సైతాన్ కదండి. వారిని మనం యేసు నామములో తొక్కుదాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అంటే మనం బలము కలిగి మనము పైకి లేస్తామంట. మనము ఇప్పుడున్న పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని రాబో రోజుల్లో పైకి లేపబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు మనం దేవుణ్ణి స్తుతిస్తామండి. మనము ఏదో ఒకటి అవ్వాలి, పడిపోవాలి, చెడిపోవాలని చూస్తున్న ప్రతి ఒక్క సైతాన్ శక్తులు మనల్ని చూస్తాయండి. దేవుడు మనం స్తుతించిన అవి చూస్తాయన్నమాట. హల్లెలూయా. అయితే ఇంకా చూసినట్లయితే అండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం చూద్దామండి. ఈ లోకంలో రెండే ఉంటాయి కదండి, ఒకటి మంచి, ఒకటి చెడు. మంచి పరిశుద్ధాత్మ, రెండోది ఏంటంటే అపవిత్రాత్మ. హల్లెలూయా. అపవిత్రాత్మ ఒక మనిషిని పోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరికినందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినో లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. హల్లెలూయా. మనలో పరిశుద్ధాత్మ లేకపోతే ఏమవుతుందంటే అండి అపవిత్రాత్మ వస్తుందన్నమాట. హల్లెలూయా. మనము దేవుడిని వెంబడిస్తున్నాం అనుకుంటాం, దేవుడినే మనం సేవిస్తున్నాం అనుకుంటాం. కానీ మనం మొదలుగా చేయాల్సింది ఏంటండి, మారు మనసు పొందాలి. లోపల బయట మనం మారాలన్నమాట. జనులు చూచిన వారు మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. అవును, ఆవిడ ఒకప్పుడు అలా ఉండే, ఆయన ఒకప్పుడు అలా ఉండే, కానీ ఎంత మార్పు వచ్చింది అని చెప్పి జనులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలండి. రెండవదిగా పాపక్షమాపణ నిమిత్తము మనం బాప్తిజం తీసుకోవాలి. యేసు ప్రభు వారే మరి మనుషులుగా ఉన్నప్పుడు బాప్తిజం తీసుకున్నారు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా బాప్తిజం తీసుకోవాలి. మూడవదిగా వచ్చి పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలండి. పొందుకున్నప్పుడు మనం జీవించడమంట. పొందుకున్నప్పుడు మనం బలము కలిగి ఉంటాం. పొందుకున్నప్పుడు మనం నిబ్బరంగా నిలిచి ఉంటాం అన్నమాట. మనం ఇంకా ఏం చేస్తామంటే దేవుణ్ణి స్తుతించేవారిగా ఉంటాం కదండి. సో ఇంకా ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ పొందుకోకపోతే ఇంకొక ఆత్మ ఉందంట. అదేంటండి అపవిత్రాత్మ. అది మనలో కాపురం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ అంతా ఊడ్చిందంటండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండిన. విశ్రాంతి దొరికినందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి. హల్లెలూయా. అదేం చేస్తానంటే మనమైతే ఫస్ట్ స్టెప్లో ఉన్నామేమో, మారు మనసు పొందాం, బాప్తిజం తీసుకున్నాం. అయితే పరిశుద్ధాత్మ పొందుకోకపోతే అదేం చేస్తుందంట, నేను వదిలి వచ్చిన నా ఇల్లు అంటే మన శరీరం ఏం చేస్తుందంటే ఆ ఇంటికి నేను మళ్ళీ వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి చూస్తానంట. వచ్చి చూసి ఖాళీగా ఉందంట. పరిశుద్ధాత్మ లేదంట అందులో. ఖాళీగా ఉండడం వల్ల మరి యొక్క 7 చెడ్డమైన దెయ్యములను కూడా తీసుకొచ్చి అక్కడ కాపురం ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నీకు పరిశుద్ధాత్మ కావాలా వద్దా? పరిశుద్ధాత్మ ఎంత అవసరం కదా. ఆత్మను పొందుకోకపోతే మనం అపవిత్రాత్మ వస్తుందంట, అపవిత్రాత్మ దూరుతుందంట. హల్లెలూయా. కాబట్టి మనందరము కూడా మరి పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడుదుముగాక. హల్లెలూయా. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పుట్టిగా పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, ఆత్మను పొందుకున్నాడు, దేవుడి కోసం కార్యాలు చేశాడు, కానీ పాపంలో పడిపోయాడు. హల్లెలూయా. కానీ వచ్చిన ఎవరైనా ఉన్నారండి, ఒకప్పుడు నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను, దేవుడిలో ఎంతో బలంగా వాడబడ్డాను, దేవుడిలో ఎంతో
బాగున్నాను, కానీ లోకంలో మళ్ళీ కలిసిపోయాను, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాను, దేవుడు నాలో లేడు అని మళ్ళీ ఎవరైనా అనుకుంటున్నారా? ఇక్కడ ఒక మనుషుడి గురించి మనం చూద్దామండి. హల్లెలూయా. ఇక్కడ న్యాయాధిపతులు 16వ అధ్యాయం సంసోను గురించి మనం మాట్లాడుకున్నాం. సంసోను పుట్టుకతోనే మరి ఆత్మను కలిగిన వాడు కదండి. మధ్యలో మరి ఒక వేశ్య చేతిలో చిక్కబడి మరి తన ఆత్మను కోల్పోయాడు కదండి. ఎంతో దేవుడి కోసం వాడబడాలి ఆ యవనుడు. దేవుడు ఎంచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు కదండి. మన కుటుంబంలో నుంచి కూడా దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు, దేవుడు మనల్ని పక్కకు తీసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కానీ తన చిత్తంలో నుంచి, తన ఏర్పాటులో నుంచి మనము తొలగిపోయామేమో, ఈ భక్తి జీవితంలో మనం తొలగిపోయామేమో. దేవుడు ఒకసారి సరి చేసుకోమని మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే చివరికి తను దేవుడిని మొరపెట్టుకున్నాడంట, ప్రభువా నాకు సహాయం చేయి, వన్ లాస్ట్ టైం లార్డ్, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమా. చూద్దామండి. ఇక్కడ 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం ఒకసారి అడుగుదామండి, ఒకవేళ మనము భక్తి జీవితంలో తప్పిపోయామేమో, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను మనం కాదుకొని మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయామేమో. ప్రభువా ఇదొక్కసారి మళ్ళా నన్ను బలపరచు, ఇదొక్కసారి మరలా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు అని మనము అడుగుదామండి. హల్లెలూయా. అప్పుడంటే దేవుడు తృణీకరించేవాడు కాదు కదండి. మనము కృపయుగంలో ఉన్నాం, దేవుడు మనల్ని తృణీకరించేవాడు కాదు. ఇక్కడ సంసోను మీదకి మరలా ఆత్మ దిగి వచ్చినప్పుడు అంట, ఇక్కడ మనం 30వ వచనం చదువు. నేను ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బాలముతో వంగినప్పుడు గూడి ఆ సత్తాల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలము అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు అంటే చూడండి, తన జీవిత కాలమంతా చంపిన వారి కన్నా అప్పుడు చంపిన వారి లెక్క ఎక్కువ. హల్లెలూయా. మరి ఒక్కసారి దేవుడు మనం అడిగినప్పుడు దేవుడు మన ద్వారా ముందు చేసిన కార్యాల కన్నా ఇప్పుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడంట. హల్లెలూయా. మనం ఏంటంటే పరిశుద్ధాత్మ అనేది అంత అవసరం, ఇంకా చాలా ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. మనము క్రైస్తవులము, మేము యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళము అని మనం చెప్పుకుంటున్నామంటే ఇవన్నీ మనం కలిగి జీవించాలండి. హల్లెలూయా. మనము బ్రతుకున్నట్లు ఆత్మీయంగా బ్రతుకుతామంట, శారీరకంగా కూడా మనం బ్రతుకుతాం. ఏం లేదా ఎముకలే మనం ఉండమండి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు. రెండవదిగా మనము బలము కలిగి జీవిస్తామంట. బలము కలిగి మనం ఉన్న స్థానంలో నిబ్బరంగా, ఏ పరిస్థితి అయినా కావచ్చు, మనల్ని పడద్రోయడానికి వచ్చిన ప్రతి ఒక్క పరిస్థితిలో మనం నిబ్బరంగా నిలిచి నడుస్తామంట. ఇంకొకటి ఏంటంటే దేవుణ్ణి స్తుతిస్తామంట. హల్లెలూయా. ఒకవేళ ఈ పరిశుద్ధాత్మ మనలో లేకపోతే ఏమవుతుందండి, అపవిత్రాత్మ వస్తారనమాట. అపవిత్రాత్మ వస్తే ఇంకా డేంజర్ కదండి. సో ఇంకా మూడవదిగా ఏంటంటే, ఒకసారి మనము పరిశుద్ధాత్మను పొందుకొని దేవుళ్ళతో భక్తి జీవితంలో జీవించి కదండి వెనుదిరిగిన పరిస్థితి ఉందేమో. ఈ సంవత్సరం లాగా మనం కూడా ఎక్కడైనా పట్టబడ్డామేమో, ఏదో ఒక విషయంలో, ఒక ఆచారం కావచ్చు, ఒక విషయం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఏదన్నా మనకి దేవుడి కన్నా మన జీవితంలో ఎక్కువైపోయినాము, లేకపోతే ఎవరికైనా మనం చెల్లిస్తున్నామేమో, లేకపోతే మన హృదయం ఇస్తున్నామో, మనం తలంకరిస్తున్నామో, దేవుడి చేత మనం ఎరగకుండా ఎవరో ఒక మనుష్యులు చెప్పిన మాట ద్వారా మనం ముందుకు పోతా ఉన్నామేమో, లేకపోతే ఏదో ఒక అర్థానికి దేవుడు కూడా అది మనకు కూడా తెలుస్తుంది కదండి. దేవుడు నాతో లేదే, ముందు ఉన్న అనుభవం లేదే కదండి. కొంతమంది మన జీవితంలోకి వచ్చినప్పుడు రెండే రెండు
జరుగుతాయి కదండి. ఒకటి మంచి, లేదంటే చెడు. హల్లెలూయా. కొంతమంది మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకి మంచిని అనిపిస్తాం, ఆశీర్వాదమైన అనిపిస్తాం. కానీ కొంతమంది, ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్మ ఉంటే మనకు కూడా మంచి జరుగుతుంది కదండి. మనలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మన కుటుంబాలకు అన్నింటికి మంచి జరుగుతుంది, మన వరకే పోదు కదండి, తరతరములు అది నిలుస్తుందంట. హల్లెలూయా. అపవిత్రాత్మ పట్టిన వాడితో మనం సాంగత్యం చేసినప్పుడు మనకు కూడా ఏమవుతుందండి, అవే జరుగుతూ ఉంటాయి. మనకు కూడా అదే ఫీలింగ్, దేవుని అంత లేడే, అయ్యో ఏం చేసినా మంచి జరగట్లేదు, ఏం చేసినా ఏ కార్యం తలపెట్టినా నాకు విజయం లేదే, ఏదో అంత పోగొట్టుకున్నట్టు ఉంటుంది. మొన్నటి దాకా నా దగ్గర డబ్బు ఉంటుంది, మొన్నటి దాకా నా దగ్గర ఆరోగ్యం ఉంటుంది, మొన్నటి దాకా నేను స్థుతిస్తే దేవుడు ఆత్మను ఫీల్ అయ్యేదాన్ని, ఇప్పుడు అట్లా అనేది ఏంటో ఉంటుంది అన్నప్పుడు మనం వారిని కట్ చేయాలి కదండి. మనం పరిశుద్ధాత్మ పొందుకున్న వారితో మనం సాంగత్యం చేయాలంట. మన గుంపు ప్రత్యేక. ఇక్కడ చూసినట్లయితే మరి అయ్యగారు కోట్ చేశారు కదండి, బుద్ధి కలిగిన కన్యకులు వాళ్ళు విడిగా ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు విడిగా ఉన్నారు కదండి. వాళ్ళు వీళ్ళు కలిస్తే ఏమవుతుంది, ఇప్పుడు భక్తి లేని వాటితోటి, అపవిత్రాత్మను పట్టిన వాటితో మనం కూడా ఉంటే ఏమవుతుందండి, మనం కూడా అలా అయిపోతాం కదా. హల్లెలూయా. కొంచెం నూనె వచ్చేసాడు కదా, కొంచెం నూనె పడినప్పుడు మన నూనె వాడికి పోసాం అనుకోండి, ఏమవుతుంది, మనకి నూనె ఉండదు. హల్లెలూయా. ఈ అంత్యకాలంలో ఎవరి భక్తిని వాళ్ళము చేసుకోవాలి. కానీ మనకి వీలైనంత వేరే వాళ్ళు వెలిగించడానికి, వేరే వాళ్ళు దేవుళ్ళు రావడానికి అనే పని చేసుకుంటున్నా కూడా మనం వేరే వాళ్ళకి సువార్త ప్రకటించడానికి ఎప్పుడు కూడా మనం వెనకడుగు వేయకూడదండి. హల్లెలూయా. చిన్నగా నేను సాక్ష్యం పంచుకుంటానండి. మరి నేను పుట్టిన మొదలుకొని నేను చర్చికి వెళ్తూ ఉండేదాన్నండి. మా పేరెంట్స్తో పాటు వెళ్తూ ఉండేదాన్ని. అది 10వ తరగతిలో బాగా చదవాలి అనేవారు. అయితే ప్రభు నాకేం తెలియదండి, చర్చి వాళ్ళు అక్కడ కూర్చోవడం వెళ్ళిపోవడం, మా డాడీతో చెప్పారు, లాస్ట్లో కూర్చోవడం వెళ్ళిపోవడం అంతవరకు. అయితే ఒకసారి అయ్యగారు వాక్యం చెప్తున్నారు, సొలొమోను అనంత జ్ఞాని, చిన్న ఏజ్లోనే జ్ఞానం కావాలని అడిగాడు. అలా చెప్తున్నారు దాని గురించి వాక్యం చెప్తున్నప్పుడు నేను మనసులో అనుకుంటున్నాను, అవునా ప్రభా, నువ్వు అడిగితే ఇచ్చేదేవా, నువ్వు అంత జ్ఞానం ఉందని దగ్గర. అయితే 10th క్లాస్ చదువుకోవాలి, మరి నాకు జ్ఞానం ఇవ్వా, నాకు తెలివి ప్రసాదించవా, నువ్వు మాట్లాడే దేవుడు అంట కదా, నువ్వు ఏదైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇస్తావంట కదా అని చెప్పి నేను అడుగుతున్నాను అన్నమాట. అడుగుతున్నప్పుడు నిజంగా దేవుడు నాకు అలానే జ్ఞానం ఇచ్చాడు. చక్కగా ఏది చదివినా గుర్తుండేది. అంతకుముందు వేరు, తర్వాత వేరు అనమాట. అది నా ఫస్ట్ ఎన్కౌంటర్ అనమాట దేవుడితో నా సంభాషణ. అది తర్వాత యవన కాలంలోకి వచ్చానండి. మరి యవన కాలంలో మరి నేను పడిపోవడం జరిగింది. ఈ లోకము పాపం అంతా నాలో ఉన్నదన్నమాట. ఈ లోకము నేను పడ్డాను అన్నమాట. పడి అలా ఉన్నాను, లేస్తున్నాను, పడుతున్నాను. వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కానీ ఆ లోకమే నన్ను ఇచ్చుకుపోతుంది. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్స్కి వస్తాను, సండే వస్తాను, కానీ మిగిలిన రోజులన్నీ లోకానికి కదండి. మనలో కూడా చాలా మంది ఉంటారు కదండి, శుక్రవారం ఆదివారం నీవి ప్రభా, మిగిలిన రోజులు లోకానికి కదండి. అయితే నేను ఆ నాగులు ఉన్నప్పుడు దేవుడు నన్ను మరి ఫైనల్ ఇయర్లో బీటెక్ చేశానండి. నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఏమైందంటే భయంకరమైన పరిస్థితి నా జీవితంలో ఎదురైందన్నమాట. అంటే నేను ఇంకా బ్రతకలేని ప్రభా, మరి ఈ పరిస్థితి నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ప్రేరేపణండి. మరి అలాగ చనిపోవాలనుకున్నప్పుడు మరి దేవుడు తన ఉచితమైన కృప చేత నన్ను బ్రతికించుకున్నాడు. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నన్ను బ్రతికించుకున్నాడండి. బ్రతికించుకున్న తర్వాత ఒక్కొక్కటిగా నాలో నుంచి ఈ లోకము తెచ్చి బురద వేస్తూ ఉంటాడు కదండి సైతాన్. అలాగా మన పరిశుద్ధాత్మతో నింపబడితే మంచి ఫలాలు ఉంటాయి, కానీ అపవిత్రాత్మతో నింపబడితే అపవిత్రమైన ఫలాలు ఉంటాయి కదండి. అవి ఒక్కొక్కటిగా తీసేస్తూ
నాతో దేవుడు మాట్లాడుతూ మరలా నిన్ను కడతాను, మరలా నిన్ను నేను దర్శిస్తానని చెప్పి, నేను బాగు చేస్తానని చెప్పి దేవుడు అలా ధైర్యపరుస్తూ అలాగ నన్ను కట్టుకుంటా వచ్చాడండి. హల్లెలూయా. ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ అయిందండి. మరి గవర్నమెంట్ జాబ్ ట్రై చేసినప్పుడు మరి నాకు గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది. ఈలోగా నేను ఇంకా భక్తి జీవితంలో బలపడుతున్నప్పుడు 2021 సంవత్సరంలో మరి ప్రవీణ్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడారనమాట. నువ్వు వెళ్ళిన పరిస్థితిలో ఉన్న వారిని బలపరచడానికి నేను లేవనెత్తబోతా ఉన్నాను. అప్పటి వరకు ఒక ఆలోచన, ఎందుకంటే చిన్నప్పుడే నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు నా మీద నుంచి ఆటో వెళ్ళిపోయిందండి. చాలా 4, 5 ఆ టైంలో చాలా చిన్న పాప. ఇలా వెళ్ళిపోయినప్పుడు నేను ఇంకా స్పృహలో లేనంట. లేకపోతే మా మమ్మీ చాలా ప్రేయర్ చేస్తారనమాట. ప్రేయర్, దేవుడు దేవుడు దేవుడు. మా మమ్మీలో ఇంకొక సిస్టర్ ఇద్దరు అలా పడుకోబెట్టి మా డాడీ, అప్పుడు ఫోన్స్ ఉండేవి కాదండి, చిన్న ఫోన్లు కూడా కాదు, టెలిఫోన్స్. నేను ఎప్పుడో మాట్లాడుతున్నాను, టెలిఫోన్స్ ఉండేవి కదండి. డాడీ సిగ్నల్ ఉండదు, డాడీ వస్తామండి ఈవినింగ్, అప్పుడే తెలియాలి. మమ్మీ ఒక్కరు ఉన్నారు, ఏం చేయాలి. ఆ సిస్టర్లో మమ్మీ కదండి. ఇప్పుడు వాక్యం మనం మాట్లాడుకున్నాం కదా, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు మనం భయపడకూడదు. మా మమ్మీ కూడా భయపడలేదు. అక్కడ పడుకోబెట్టి ప్రేర్ చేస్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు. నువ్వే కార్యం జరిగించు ప్రభా, ఈ బిడ్డని నాకు నువ్వు ఇచ్చావు, నువ్వే మరి బ్రతికించాలి ప్రేర్ చేస్తున్నప్పుడు దేవుడు ఆ పక్కన ఉన్న సిస్టర్ ద్వారా దేవుడు ఒక వర్క్ రిలీజ్ చేశాడు. ఈ బిడ్డని నా సేవకి నువ్వు సమర్పించుకుంటే నేను బ్రతికిస్తానని. అప్పుడే మా మమ్మీ తీర్మానం చేసుకున్నాను, హల్లెలూయా, ఈ బిడ్డను సేవకి నేను ఇస్తాను ప్రభు అని. అప్పుడు నాకు వెంటనే వెనుక వచ్చింది అన్నమాట. అంత బాగానే ఉంది, నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ చక్కగా నేను ఉండేదాన్ని. మా మమ్మీ చెప్తూ ఉండేవారు, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా పాపంలో జీవించకూడదు, నీకు సేవ ఉంది. బట్ నాకు ఇహలోక దేవత గుడ్డితనం కలిగేస్తాడు కదండి. అది దేవుడు ఇప్పుడు టైంలో విప్పాడు. హల్లెలూయా. అలాగా మనకు కూడా ఏదైనా విషయంలో ఇహలోక దేవత గుడ్డితనాన్ని కలిగేస్తే దేవుడు మరి విప్పుడుగా. హల్లెలూయా. మరి అలా విప్పాడు, అలాగా నాకు కళ్ళకి గుడితనంగా ఉండేదాన్ని అనమాట. ఏమి నాకు తెలిసేది కాదు. పాపం చేస్తున్నా కూడా నేను గ్రహించుకోలేకపోయేదాన్ని. కొన్ని సంవత్సరాల పాపంలో నేను పొరలాడాను. ఇప్పుడు నేను చూసినప్పుడు నేను అనుకుంటాను, అవును అసలు ఎలా పడిపోయాను, ఇచ్చా ఎంత టైం వేస్ట్ అయిపోయింది కదండి. అయ్యో, ఇంకా ముందు రక్షింపబడి ఉంటే దేవుని సేవ చేసేదాన్ని కదా, ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయిందని నేను ఎప్పుడన్నా ప్రభా అప్పుడే రక్షించడం ఎందుకలా జరిగింది ప్రభు, ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది కదా అన్నప్పుడు దేవుడు అంటాడు, నేను తగిన కాల సమయము, ఇది నా సమయము. హల్లెలూయా. అది ఒక సాక్ష్యము కొరకై. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఇప్పుడు నేను చూస్తున్నప్పుడు, యవనస్తులు తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి చూస్తున్నప్పుడు నేను అనుకుంటాను, ఎంత చలించి, బికాస్ నేను ఆ పరిస్థితిలో నుంచి వెళ్ళాను కదండి. ఆ పరిస్థితి అంటే నాకు తెలుసు, కుటుంబం ఎంత నలిగిపోతుందో తెలుసు. ఒక తప్పిపోయిన కుమార్తె ఉంటే ఆ కుటుంబం ఎంత వేదన పడుతుందో, ఒక మాట వినని వారు కదండి. అది చూసినప్పుడు నేను అట్టి విధంగా చలించిపోయి ప్రార్థన చేయడానికి మరి ప్రవీణయ్య గారి ద్వారా మరి దేవుడు మాట్లాడారండి. మాట్లాడినప్పుడు నేను ఎలా ప్రభా ఇది ఎలా సాధ్యం కదండి, మా కుటుంబంలో ఎవరు సేవకులు లేరండి. మరి అనుకోని రీతిలో మరి దేవుడు 2021 డిసెంబర్లో మాట్లాడారు. 2022 మార్చిలో మరి మాకు ఎంగేజ్మెంట్ జరిగిందండి. వివాహం ఏప్రిల్ అయ్యింది. అయిన తర్వాత నుంచి మరి దేవుడు సేవలో నేనైతే ఉంటున్నాను ట్రైనింగ్ కింద. ప్రతి ఒక్క విషయము సేవలోకి వచ్చాక కూడా కొన్ని విషయాల్లో నేను అడ్జస్ట్ అయ్యేదాన్ని కాదు. కొన్ని గృహానికి వెళ్ళినప్పుడు ఏదోలా ఫీల్ అయ్యేదాన్ని, ఎప్పుడు వెళ్ళిపోతామా బాబోయ్ నాకు అసలు నచ్చదు. వెరీ స్టార్టింగ్ అన్నమాట. కొన్ని గృహాలు తీసుకెళ్ళినప్పుడు నాకు అక్కడ ఉండే స్మెల్ నచ్చేది కాదు. ఏదైనా బోరల పక్కన ఉన్న ప్రభు ఏంటి సేవ కదండి.
దేవుడు గ్రౌండ్ నుంచి తీసుకొస్తాడు కదండి. మొక్క అంట ఎంత బలంగా వేరు లోపలికి వెళ్తే కదండి అంత మంచిగా పైకి తనకొస్తుంది. అట్లా కింద నుంచి మరి దేవుడు నాకు వారు చూపించే ప్రేమ కూడా ఎంత బాగుంటుందో. వారి ప్రేమని దేవుడు నాకు రుచి చూపించగలనమాట. దేవుడు కూడా అంతే కదండి, వీధిలో రుచి చేశాడు. ప్రతి ఒక్క విషయంలో సేవలోకి వచ్చాక కొన్ని విషయాలు ఎక్కడ నాలో ఉంటే వాటన్నిటిని బట్టి దేవుడు మరి ఒక్కొక్కటిగా మారుస్తూ ట్రైనింగ్లో మరి ఒక్కొక్క విషయంలో దేవుడు మారుస్తూ మరి ప్రజలతో ఎలా మమేకమైపోవాలి. దేవుడు ప్రేమ కలిగిన వారు కదండి. కొంతమంది వస్తారు హక్ చేసుకుంటారు అమ్మా అని కదండి. మరి మనం దేవుడి ప్రేమని క్రియల్లో తెలియ చూపించాలి కదండి. మరి పెట్టింది తినడం కావచ్చు, త్రాగడం కావచ్చు, వారి కోసం మరి భారం కలిగి ప్రార్థన చేయడం, ఏ విషయంలో కూడా దేవుడు ఒకసారి సేవలోకి వచ్చాక మరి వెను తిరగకుండా మరి దేవుడు సేవలో నాటుకున్నాడని మరి అనేక ప్రాంతాల్లో కూడా వాడబడడానికి దేవుడి కొరకు గొప్ప కార్యాలు జరిగించడానికి నన్ను ఒక చిన్న సాధనంగా హల్లెలూయా. ఎప్పుడో తప్పుకోవాలంటే చిన్నప్పుడు ఎప్పుడో నేను మరణమైపోవాలి, మాది అనే పేరు వినపడకుండా చేయాలని సాతాను ఎంతగానో మరి వాడు గింజుకున్నాడు. కానీ దేవుడు మరి నన్ను రక్షించుకొని ఈ విధంగా నిలవబెట్టి నేను ఎంతో సర్ప్రైజ్ అవుతాను. ప్రభు నన్ను ప్రభు కదా మా జనరేషన్లో మా చుట్టాలో సేవకులు లేరండి. మా తాతగారు జోషి గారు చేసిన తర్వాత చూడొచ్చు, మా నాన్నగారి వైపు చూడొచ్చు, మా తాతయ్య గారు చేశారండి. ఈ యంగ్ జనరేషన్లో నువ్వు నన్ను నేర్పుకున్నావు ప్రభా. నేను ఏం క్వాలిఫై ఏమున్నాయి ప్రభా నాలో, అంత క్వాలిఫై అవ్వడానికి ఏమున్నాయి ప్రభా, నన్ను నేర్పుకున్నావు అని చెప్పి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తాను కదండి. దేవుడు కోసం మనం పాటుపడాలలాగా పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మనం అటువంటి గొప్ప కార్యాన్ని దేవుడి కోసం చేస్తాం కదండి. హల్లెలూయా. ఒక చిన్న పల్లవిని పాడుకున్నాను, వాక్యాన్ని ఉంటున్నామండి. హల్లెలూయా. వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వీస్తున్నాయి. శక్తి గల మహాగాలి, జనము నింపేవాడి ఆత్మ మహాగాలి. అభిషేకం శక్తితో ప్రభువును నింపుకొని శక్తి గల మహాగాలి, జనము నింపేవాడి ప్రభువాని కోసం నేను గొప్ప కార్యాలు చేయాలి ప్రభువా. ఎవరికైతే నింపండి ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మతో నింపు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. అగ్ని నలుకలు దిగుచున్నవి, ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది. అగ్ని నలుకలు దిగుచున్నవి, ఇక్కడ నూతన శక్తి పొంగుచున్నది. అద్భుతం జరుగుచున్నది, దయ్యాలు పరుగెడుచున్నవి. ఆ శక్తిగా నింపు ప్రభువా. అద్భుతాలు నా జీవితంలో జరగాలి ప్రభువా, నా కుటుంబంలో జరగాలి ప్రభువా అని మనం పాడుతామండి. దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. ఎలీయా శక్తి దిగుచున్నది, ఇక్కడ ఎలీషా శక్తి పెరుగుచున్నది. రెట్టింపు శక్తి యేసుని శక్తి, రెట్టింపు శక్తి యేసుని శక్తి. నీకు కావాలా అటువంటి శక్తి? ఆ పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలా?
వృద్ధాప్యంలో ఉండవచ్చు, నువ్వు స్త్రీ అయి ఉండవచ్చు, నువ్వు యవ్వన కాలంలో ఉండవచ్చు, నువ్వు సంసార జీవితంలో ఉండవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శించుచున్నాడు. పరలోక రాజ్యం చేరాలంటే దేవుని సేవకులు మాట్లాడి ఉన్నారు. శబబబకురియా, పరలోక రాజ్యము చేరాలంటే దేవుని సేవకులు మాట్లాడి ఉన్నారు. రాజకుమారి గారు మాట్లాడి ఉన్నారు. పరలోక రాజ్యం మనం వెళ్ళాలి అని పరలోక రాజ్యం వెళ్ళాలంటే మాను మనసును పొందుకొని ఉన్నావు. రక్షణ పొందుకున్న నీవు అభిషేకము పొందుకోవాలి. దేవుని వాక్యంలో ఉంది, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వాడే పరలోక రాజ్యంలోనికి వెళతాడు. పరలోక రాజ్యంలోనికి వెళతాడు. అందుకని బైబిల్లో ఉన్న భక్తులంతా, బైబిల్లో ఉన్న సేవకులంతా, బైబిల్లో ఉన్న విశ్వాసులంతా ఒకటి రక్షణ పొందుకున్నారు, ఒకటి పాపము విడిచిపెట్టారు. రెండవది ఏమిటో తెలుసా? అభిషేకం పొందుకున్నారు. మోషే అభిషేకం పొందుకున్నాడు. మోషే సేవకులందరికీ అభిషేకం చేసి ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ మేఘము కింద పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. అపోస్తలులు అభిషేకం పొందుకున్నారు. దేవుని గ్రంథములో, బైబిల్ గ్రంథములో ఒక చనిపోయే వ్యక్తి బ్రతికాడంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం. ఒక దొంగ మారేడంటే పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మ కార్యం. ఒక కుంటివాడు నడిచాడంటే పరిశుద్ధాత్మ కార్యం. పరిశుద్ధాత్మ కార్యం. ఈ మందిరంలో ఆ పరిశుద్ధాత్మ ఉన్నది. ఈ మందిరంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ సేవకుడిలో ఆ అగ్ని మండుచున్నది. ఒకప్పుడు ఒక్కటిగా ఈ సేవకులు వచ్చారు. రాజకుమార్ గారు ఒక్కరిగా వచ్చారు. ఎన్నో నిందల్లో, ఎన్నో కష్టాల్లో ఎంతో మంది ఇక్కడి నుంచి ఆయన బయటికి పంపాలనుకున్నారు. కానీ అతను దేవుని ఆత్మ చేత నిలబడ్డారు. ఒకసారి చెప్పండి, దేవుని మహిమపరుద్దాం. దేవుని నమ్ముకున్న వారిని దేవుడు పడిపోయేటట్టు చేయడు. పడిపోయేటట్టు చేయడు. ఎవరో మనల్ని పడగొట్టాలనుకుంటే పడిపోయే వ్యక్తి కాదు. ఈ సేవకుడు నిలబడ్డాడు. ఈ సంఘము నిలబడింది. 5 రొట్టెలు 5 ఆత్మలు ఉన్నా, 7 ఆత్మలు ఉన్నా, 5 7 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. 5 రొట్టెలే 5,000 మందిగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఇక్కడ 200లుగా సేవ ఫలించింది. ఇంకొక గ్రామంలో ఒక గొప్ప మందిరము కట్టబడింది. ఒక్క మందిరమే కాదు, 2వ మందిరం కట్టబడింది. ఇక్కడ దేవుడు ఉన్నాడు. నీవు ధన్యురాలవు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ శక్తి వీస్తున్నది, ఎండిన ఎముకలు అన్నీయు. ఆత్మ శక్తి వీస్తున్నది, ఎండిన ఎముకలు అన్నీయు. ఉన్నత శక్తి ఇది అద్భుతం చేయుచున్నది. ఉన్నత శక్తి ఇది అద్భుతం చేయుచున్నది. విస్తుంది విస్తుంది ఆత్మగాలి, విస్తుంది విస్తుంది అగ్ని సుడిగాలి. విస్తుంది విస్తుంది ఆత్మగాలి, విస్తుంది విస్తుంది అగ్ని సుడిగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాల వీస్తున్న శక్తి గల మహాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవము రావాలి. ఆత్మ మహాగాలి వీస్తుంది, వీస్తుంది. చెప్పండి, వీస్తుంది ఆత్మగాలి. ఉండకూడదు, నీరసం ఉండకూడదు. శక్తితో క్రైస్తవుడు అంటే భక్తితో, శక్తితో. శబబబకురియల ధర్మ, శబబబ ప్రతి ఒక్కరు దైవభక్తితో, దైవభీతితో దేవుని ఆశ్రయించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శబబబకురియ శక్తి, ఒక శక్తి నీకు తాకుతున్నది ఈరోజు. శక్తి పెరుగుచున్నది, రెట్టింపు శక్తి అది. యేసుని శక్తి, రెట్టింపు శక్తి అది. యేసుని శక్తి, మానవ శక్తి కాదు, దేవుని శక్తి నిన్ను నడిపించబోతున్నది. దేవుని శక్తి నిన్ను నడిపించబోతున్నది. శబబబకురియల ధర్మ, నువ్వు ఇతరులను బలపరిచే వ్యక్తిగా ఉండబోతున్నావు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టబోతున్నావు. నీ భర్తను యేసు నామములో నువ్వు కట్టబోతున్నావు. శబబబకురియ, నువ్వు వృద్ధుల
ఉన్నావు. నువ్వు ఏమైనా సరే సాతానును యేసు నామములో తరమబోతూ ఉన్నావు, పడగొట్టబోతూ ఉన్నావు. ఓ శబబబతురియా, నీకు చదువు లేకపోవచ్చు, కానీ దేవుడు నీలో ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే వింటాడు, కార్యం చేస్తాడు. శబందల తుల్యరదలమా అలందర తుల్యరదల సౌందర శకందర అతరమ శందల. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడిగాలి. స్తోత్రం. మరి వినే వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసుకుంటున్నాను. స్తోత్రం ప్రభా, మీకు వందనాలు 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 స్తుతులు స్తుతులు స్తోత్రం యేసయ్యా. తండ్రి వినే వాక్యం తండ్రి అందరిలో ఫలింపచేయండి తండ్రి, అందరిలో నాటుకోలు ప్రభా. ఎవరైతే తండ్రి ఆ పరిశుద్ధాత్మ శక్తి కోసం తండ్రి ప్రార్థిస్తున్నారో తండ్రి యేసయ్యా, నీ శక్తితో వారిని నింపండి ప్రభా. తండ్రి ఏ ఎండిన పరిస్థితి ఉందో, మేము ఎటువంటి విధంగా మరుగు చేయబడుతున్నామో, మేము తండ్రి మూలన పడిపోయి ఉన్నామో, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదా అని తండ్రి ఎవరైతే తండ్రి మీ బిడ్డలు తండ్రి బాధపడుచున్నారో తండ్రి ప్రతి ఒక్క కన్నీటిని తుడవండి రక్షా. మీకు వందనాలు. నీ శక్తితో తండ్రి వారిని నింపండి అయ్యా. నువ్వు వారిని ఆదరించు ప్రభా, నువ్వు వారిని కట్టు రక్షా. మీకు వందనాలు. తగిన కాల సమయంలో తండ్రి వారి తలను ఎత్తండి రక్షా. మీకు వందనాలు తండ్రి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానంటే నవ్వు ప్రభా. నిన్ను తండ్రి ప్రతి ఒక్క విషయంలో మేము గణపరిచే వారిగా ఉండాలి తండ్రి. హల్లెలూయా. మీకు వందనాలు వందనాలు స్తుతులు స్తుతులు స్తోత్రములు యేసయ్యా. మా పవిత్ర ఆత్మ తండ్రి మా శరీరాత్మ దేహాల తండ్రి చోటు ఉండకూడదు రక్షా. మీకు వందనాలు. ఎటువంటి అపవిత్రాత్మ శక్తులు తండ్రి మా గృహాల మా జీవితాల్లో తండ్రి ఏ పని చేయడానికి వీరదు రక్షా. మీకు వందనాలు. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. ఎటువంటి అనారోగ్యాలతో తండ్రి బిడ్డలు బాధపడుచున్నారు తండ్రి యేసయ్యా, విడుదల దయచేయండి తండ్రి. నీ శక్తితో వారిని నింపరచ్చా. మీకు వందనాలు తండ్రి. తండ్రి నీ పరిశుద్ధాత్మ పొందుకుని తండ్రి మరలా తండ్రి లోకంలో ఎవరైతే తండ్రి కలిసిపోయారో తండ్రి వారిని ఒకసారి నువ్వు దర్శించు ప్రభు. నువ్వు దర్శించు రక్షా. మీకు వందనాలు. మరలా వారిని పట్టండి తండ్రి. పడిపోయిన బలిపీఠాన్ని లేవనెత్తండి రక్షా. నీ మహిమార్థమై మరలా వారిని వాడుకోండి రక్షా. మీకు వందనాలు తండ్రి. మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు యేసయ్యా. తండ్రి మరి సావుకుల తండ్రి మీరు బలపరచండి అయ్యా. మీకు వందనాలు తండ్రి. నువ్వు ఇక్కడ నాటున్నావు యేసయ్యా. మీకు వందనాలు. ఇప్పటి వరకు నువ్వు తోడున్నావు యేసయ్యా. మీకు వందనాలు తండ్రి. కుటుంబంలో తండ్రి యేసయ్యా. మీకు వందనాలు తండ్రి. మీ ఆశీర్వాదం ఇంకా రెట్టింపు అవ్వాలి ప్రభు. మీకు వందనాలు. బిడ్డలు తండ్రి యేసయ్యా. మీకు వందనాలు. చదువులో మీరు తోడుండండి తండ్రి. సిస్టర్ చేసిన ఉద్యోగంలో మీరు తోడుండండి. సిస్టర్ కావాల్సిన శక్తితో బలంతో నింపండి ప్రభు. కుటుంబం చుట్టూ తండ్రి మీ అగ్ని కంచెలు పెట్టండి రక్ష. సైతాన్ని మీరు ముట్టడానికి వీలేదు రక్ష. మీకు వందనాలు. రెండు తండ్రి సంఘాలు తండ్రి ఇంకా అభివృద్ధి చేయండి తండ్రి. మీ చిత్తమైతే తండ్రి ఇంకో బ్రాంచ్ దయచేయండి ప్రభా. మీకు వందనాలు. ఈ ప్రాంతంలో తండ్రి ఏ ఆటంకంగా తండ్రి ఉన్న ప్రతి ఒక్క వారిని దూరపరచండి తండ్రి యేసయ్యా. మీకు వందనాలు. ఏ ఆటంకం లేకుండా తండ్రి యేసయ్యా సేవలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి. మనుషులు తెచ్చిపెట్టే ఆటంకాలని యేసునామములో ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. ఇక వందనాలు 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 స్తుతులు స్తుతులు స్తోత్రములు యేసయ్యా. కుటుంబాన్ని ఇంకా తండ్రి మీ రెక్కల చాటులో భద్రపరచండి యేసయ్యా. మీకు వందనాలు. కావాల్సిన ప్రతి ఒక్క ఈవును దయచేయండి తండ్రి. సంఘ ప్రజలు కూడా తండ్రి యేసయ్యా నీవు ఆశీర్వదించండి అయ్యా. మీకు వందనాలు తండ్రి యేసయ్యా. ప్రతి ఒక్కరు తండ్రి గుప్పెలు విత్తవారిగా తండ్రి వారు మార్చండి ప్రభా. మీకు వందనాలు తండ్రి యేసయ్యా. మంచి సామకాలు లేవనెత్తండి ప్రభా. మీకు వందనాలు తండ్రి. ఒక్కడ ప్రయాసపడుతుండగా తండ్రి యేసయ్యా తండ్రి మరి ఆ చేతలు ఎత్తి పెట్టేవారి తండ్రి లేవనెత్తండి రక్ష. మీకు వందనాలు. కేవలం అన్ని విధాలుగా సహకరించే వాళ్ళు లేవనెత్తండి రక్ష. మీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు యేసయ్యా. తండ్రి మరి తిరుగు ప్రయాణంలో కూడా తండ్రి మీరే మాకు తోడుండండి ప్రభా. మీరే తండ్రి మమ్మల్ని ఇక్కడ నడిపించినారు యేసయ్యా. నీవే వాక్కు ద్వారా తండ్రి మా అందరితో మాట్లాడినావు యేసయ్యా. మమ్మల్ని బలపరిచినావు రక్ష. మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలిగినవి.
ఇచ్చిన ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకోమని నా చెడనేసి క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.